what is the meaning of God's will? Why we are involving God in every area? ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? Who is doing God's will in this world? And number 2, ఎవరి జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తము చేసిన వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. ఎందుకు మనము దేవుని చిత్తానుసారంగా జీవించాలి? ఎందుకు మనము దేవునికి నచ్చినట్టు జీవించాలి? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? వెరీ సింపుల్. దేవుడికి నచ్చింది మనం చేయడం, దాన్ని దేవుని చిత్తం అంటారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని చిత్తాన్ని కంపల్సరీ ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ నెరవేర్చాలంట. So every Christian should meditate the will of God. నంబర్ 1, దేవుని చిత్తాన్ని నెరవేర్చు వాడి జీవితములో దేవుని చిత్తము జరుగుతుంది. ఆమేన్. దేవుని వల్ల పుట్టావు కాబట్టి నువ్వు ఏం చేయాలా? దేవుని చిత్తమే చేయాలి. నిన్నెవరు కొనుక్కున్నారు? యేసయ్య కొనుక్కున్నాడు. నిన్నెవరు కాపాడుతున్నారు? యేసయ్య కాపాడుతున్నారు. నిన్నెవరు రక్షించారు? యేసయ్య రక్షించాడు. నిన్ను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిన్ను ఎవరు కాపాడుతున్నారు? యేసయ్య కాపాడుతున్నారు. నీ పాదములకు రాయి తగలకుండా ఎవరు కాపాడుతున్నారు? యేసయ్య కాపాడుతున్నారు. నీ జీవితంలో నీకు బలహీనతలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, నీకు ఎంత ఇబ్బంది వచ్చినా నువ్వు ఏమి కాకుండా నిన్ను కాపాడేది ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఎవరు మాట వినాలి? మనము దేవుని మాట వినాలి. దాన్నే బిబ్లికల్ గా దేవుని చిత్తం అంటారు. పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. మనం పాపులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. The Lord is telling what is the will of God in our lives. You are ordained to do the will of God. ఆయన వాక్యాన్ని నెమరవేస్తూ సమయానికి ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనము వాక్యాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తమును నెరవేర్చు బలశూరులారా. My dear strong man, the one who does the will of God. When you pray, you will know the will of God. When you pray, he will tell the will of God. When you seek his word, he will tell you the will of God. దేవుణ్ణి సేవించడము దేవుని చిత్తము, జారత్వాన్ని విడిచిపెట్టడం దేవుని చిత్తము, చీకటి క్రియలు, చెడ్డ అలవాటు విడిచిపెట్టడం దేవుని చిత్తము, పాపానికి దూరం అవడం దేవుని చిత్తము, దుర్నీతిని దూరపరచడం దేవుని చిత్తము. When you do the will of God, your lives will transform.